ఈ 2006లో పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కూడా అటవీ భూములు సాగు చేయడానికి కుదరదు. కానీ 2006లో పార్లమెంట్ ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టం ఏమంటుందంటే గిరిజనులు ఎవరైనా సరే డిసెంబర్ 13, 2005 నాటికి పోడు భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే, అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి హక్కు పత్రం ఇవ్వాలి అని చట్టం చేశారు. అంటే 2005 డిసెంబర్ 13 నాటికి ఒక గిరిజనుడు కనుక అటవీ భూమి దున్నుకుంటూ ఉన్నట్లయితే వారికి ఆ భూమి మీద హక్కు పత్రం ఇచ్చే చట్టమే ఇది. మరి గిరిజనేతరులకు ఇవ్వరా, గిరిజనులకు మాత్రమే ఇస్తారా అంటే గిరిజనేతరులకు కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి అదనంగా ఇంకొక నియమం కూడా ఉంటుంది. డిసెంబర్ 13, 2005 నాటికి భూమిలో ఉంటే సరిపోదు, దానికంటే ముందు 3 తరాలుగా వ్యవసాయ భూమి ఆ పోడు భూమి సాగు చేసుకుంటూ ఉండాలి. ఒక తరం అంటే 25 సంవత్సరాలు అని చెప్పిన చట్టం. దాని అర్థము గిరిజనేతరులకి అటవీ చట్టం కింద, అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం పొందాలి అంటే 1930 నుంచి వారి కుటుంబం ఆ భూమి సాగు చేసుకుంటూ వారి అనుభవంలో ఉన్నట్లయితే వారు కూడా హక్కుపత్రం పొందవచ్చు. ఇది అటవీ భూములకు సాగుకు సంబంధించి. ఇవి కాకుండా ఇతరత్ర హక్కులు కూడా ఉన్నాయి. సామూహిక హక్కులు, దారుల మీద, గుడి, అటవీ సంపద మీద, కమ్యూనిటీ హక్కులు కూడా అడగవచ్చు. అది ఈరోజు నేను మాట్లాడట్లేదు.